హాయ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? కింద కామెంట్‌లో చెప్పండి. అలాగే ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ వీక్‌దనమాట. అంటే నాగుల పంచమి రోజు వ్లాగ్. ఆల్రెడీ మీరు మినీ వ్లాగ్ చూసే ఉంటారు. ఇంకా తర్వాత షార్ట్స్ అలా పోస్ట్ చేశానే కానీ ఫుల్ వీడియోస్ అనేవి పోస్ట్ చేయలేకపోయా. వీడియోస్ ఉన్నాయి. కాకపోతే నాకే కొంచెం ఫంక్షన్స్, తిరగడాలు ఎక్కువైపోయి అసలు పెట్టడానికి అవ్వలేదు. నిన్నటి కొన్ని వీడియోస్ అంటే మన ఓల్డ్ వీడియోస్‌కి కామెంట్ చేస్తా ఉన్నారు. "అక్క 1 వీక్ అయిపోయిందక్క మీరు వీడియోస్ పోస్ట్ చేసి. పెట్టండి వెయిట్ చేస్తున్నాము" అలాగని చెప్పి. సో, నాకు ఉంది అలా ఎడిట్ చేసి పోస్ట్ చేసేద్దామా అని చెప్పి. సో, రోజు ఏదో ఒక బిజీ ఉండడం వల్ల పోస్ట్ చేయలేకపోయాను అంతే. వీడియో స్టార్టింగ్‌లోనే చెప్పాను కదా! నాగుల పంచమి రోజని చెప్పి. అందుకని చెప్పి ఇక్కడ నువ్వుండలు, అలాగే చలిమిడి చేస్తాము. అదే చిమ్మిలి అంటాం కదా! నువ్వులు, బెల్లం. ఫస్ట్ నువ్వులనేవి మిక్సీలో పట్టేసి గ్రైండ్ అయిన తర్వాత బెల్లం కూడా వేసి గ్రైండ్ చేస్తాము. యాక్చువల్‌గా అయితే ఇది మా అత్తమ్మ వాళ్ళు రోట్లో రుబ్బేవాళ్ళనమాట అప్పట్లో. ఇంకిప్పుడు మిక్సీలే కాబట్టి ఇంకా కొంచెం నువ్వుల ఉండలు, అలాగే బియ్యపు పిండి, కొంచెం నెయ్యి, బెల్లం వేసి చలిమిడి చేస్తాము. అయితే ఈ చలిమిడి ఏంటంటే పొయ్యి మీద పెట్టకుండా వండుకోవాలి. అంటే నీళ్లు కొంచెం లైట్‌గా కలిపి ఒకటి, 2, 3 చుక్కలు అంతే అంతకు మించి కాదు. ఎక్కువేస్తే మళ్ళీ లూజ్ అయిపోతుంది. అది జస్ట్ అలా మనకు బాల్స్ కింద అలా చేసేసుకొని అన్నీ ఇంటి దగ్గరే రెడీ చేసుకొని ఆవు పాలు అన్నీ కూడా మంచినీళ్ళు అలాగన్నీ రెడీ చేసుకొని వస్తూ ఉంటాం. మేము ఇది యాక్చువల్‌గా శ్రావణ మాసం అలాగే కార్తీక మాసం 2 మాసాలు చేసుకుంటాము. లెక్కకైతే మనకు ప్రతి నెల చవితి పంచమొస్తుందండి. మనకు తీరిక ఉండి చేసుకోగలము అనుకుంటే ప్రతి నెల చేసుకోవచ్చు. కానీ ఇంకా ఇదిగోండి ఇలా ప్రత్యేక రోజుల్లో మాత్రం తప్పకుండా చేస్తూ ఉంటాను. అది కూడా ఇది పంచమి అనేది లాస్ట్ సండే వచ్చింది. ఆ రోజైతే పిల్లలు ఇంటి దగ్గర ఉంటారని చెప్పి వాళ్ళని తీసుకొనొచ్చాను. ఇంకా వాళ్ళతో గూడా చేపించాలి అభిషేకము అని చెప్పి అంతే ఇంకేం లేదు. ఇంకా అలాగే అక్కడ కాసేపు కూర్చొని ప్రసాదం అది తీసుకొని ఇంక రిటర్న్ ఇంటికొచ్చేసాం. మాకు వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది అంతే దూరం ఏముండదు. అలాగని ఆ టెంపుల్‌లో నిజంగా నేనిప్పుడు ఇన్నాళ్ళ నుంచి నేను ఈ ఏరియాకొచ్చిన ఇన్నాళ్ళ నుండి గమనిస్తున్నాను. అస్సలు పెద్దగా పబ్లిక్ ఉండరండి. ప్రశాంతంగా చేసుకోవచ్చనమాట పూజయితే. ఇందాక పూజ చేసినప్పుడు ఆ దారములు అంటే 9 వరుసలు లేదా 5 వరుసలైనా తీసుకొని అలా పసుపు రాసి అక్కడ నాగప్రతిమల దగ్గర అభిషేకం చేసిన తర్వాత పెట్టి పూజ అంతా అయిన తర్వాత తెచ్చుకుంటాం ఇంటికి. తీసుకొచ్చి ఇంక ఇదిగోండి అందరం కట్టుకుంటామనమాట చేతికి. ఇంకా ఇదిగో ఆ తర్వాత ఇంక ఇంట్లో పనులుంటాయి గదా! లంచ్ చేసేసాననమాట ఒకేసారి. మిల్ మేకర్ బిర్యానీ అది చేసేసి ఇంకా లంచ్ చేసుకొని బయటికొచ్చానమాట. చాలా పనులున్నాయి. కొన్ని మెటీరియల్స్ తీసుకోవాల్సింది. మగ్గం వర్క్ మెటీరియల్ షాప్‌కొచ్చాననమాట. కొన్ని బీడ్స్ అవి కావాల్సినున్నాయి. ఇంకా అవన్నీ తీసుకుందాం. అలాగే ఫ్యాబ్రిక్ స్టోర్‌లో గూడా కొంచెం వర్క్ ఉంది. ఇవన్నీ చూసుకుందాం అని చెప్పి ఒకేసారి బయటకొచ్చేసా. ఒక్కసారి ఇంటి నుంచి బయటికొచ్చాను. ఏమైనా తీసుకోవాలి అనుకుంటే అవన్నీ నోట్ చేసుకొని వచ్చుంటాను కాబట్టి ఆల్మోస్ట్ అన్ని పనులు కంప్లీట్ అయిన తర్వాతనే ఇంటికెళ్తాను. అంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి మర్చిపోయొచ్చి ఇంక అదంతా ఉండదనమాట మన దగ్గర. ఒకసారి పనులవి చేసేసుకొని ఇంకో ఇంటికెళ్ళిపోవడమే. మేము నాన్ వెజ్ అయితే తినట్లేదనమాట కార్తీక మాసంలో. అందుకని చెప్పేసి వెజ్జే. అయితే ఈవినింగ్ ఏంటంటే అలా మేడపైకొచ్చేసాను. ఏంటి ఎలా ఉన్నాయి మొక్కలు చూద్దాం అని చెప్పి. అయితే మిరపకాయలు చాలా వచ్చాయి. మంచి సైజులో గూడా ఉన్నాయి. ఇవి వంటకు అంటే మామూలుగా కూరల్లో అలా వేసే కంటే గూడా బజ్జీ చేస్తే బావుంటుందేమో అనిపించింది. ఎలాగో సాయంత్రం టైం గదా! వెదర్ గూడా కూల్‌గా ఉందని చెప్పి ఇక్కడ మిర్చి బజ్జీ వేస్తున్నాను. అలా అనుకున్నదే తడవు చేసేయడమే ఇంకా వాటిని అలా స్టోర్ చేయకుండా శనగపిండిలో కొంచెం బియ్యపిండి, లైట్‌గా వంట సోడా, ఉప్పు, కొంచెం కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, వాము ఇవన్నీ గూడా వేసి మంచిగా బ్యాటర్ అనేది రెడీ చేసేసుకున్నాను. ఈ మిరపకాయలకు జస్ట్ అలా చీలిక పెట్టానంతే. ఇంకా అందులో మళ్ళీ వాము, చింతపండు ఇలాంటివి కలపడం అవన్నీ ఏం ఉండదు నా దగ్గర. డైరెక్ట్ వేసేయడమే. మిరపకాయ బజ్జీ అంటే అలా స్పైసీగా ఉండాలనమాట. అందుకని ఇంకా అలా వాటిని మంచిగా వేసేస్తున్నాననమాట. ఈవినింగ్ టైం గదా! దీనికి కాంబినేషన్ కింద టీ పెట్టేశాను. ఇంకా ఇప్పుడేంటంటే నెక్స్ట్ ఇంక ఈవినింగ్ ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఫ్రెష్ అయ్యొచ్చి సాయంత్రం దీపారాధన అనమాట. "అక్క తులసి కోటను మీరు ప్రతిరోజు క్లీన్ చేస్తారా?" అని లాస్ట్ వ్లాగ్‌లో అడిగారండి. ప్రతిరోజు ఏం చేయనండి. రోజు అయితే మామూలుగా కింద క్లీన్ చేసి ముగ్గులు పెట్టేసుకోవడమే. ఇంకా మంగళ, శుక్రవారాలంటూ ప్రత్యేక రోజులుంటాయి కదా మనకు. అలాగే పండగ రోజుల్లో గూడా తప్పకుండా కోటంతా శుభ్రం జేసేసి, అప్పుడు నేను పసుపు, కుంకుమ అవన్నీ గూడా పెట్టుకొని పూజించుకుంటాను.
అలాగే ఇంకా పిల్లల రూమ్‌లో వాళ్ళ బట్టల షెల్ఫ్స్ అవి కొంచెం అటు ఇటుగా ఉంటే అవన్నీ సర్దేసుకొని వాళ్ళకి మళ్ళీ రేపటికి యూనిఫార్మ్స్ అవన్నీ సెట్ చేయాలి గదా! అవన్నీ చేసేసి అప్పుడు నేను వాళ్ళ రూమ్‌లో గూడా బెడ్‌షీట్స్ అవన్నీ మార్చేసి మళ్ళీ ఇక్కడికొచ్చాను. నేను 2 బెడ్‌రూమ్స్‌లో గూడా ఒకే రోజు బెడ్‌షీట్స్ అనేవి మారుస్తా అనమాట. అంటే వీక్లీ వన్స్ అలా మనం మారుస్తూ ఉంటాం కదా! అలాగా. ఇంక ఇవన్నీ మళ్ళీ నేను నెక్స్ట్ డే మార్నింగ్ లేదా నైట్ అయినా మెషిన్‌లో వేసేసి వాష్ చేసేస్తా. ఇంకా ఎప్పటికప్పుడు మనం ఇలా నీట్‌గా పెట్టుకుంటే మంచిది కదండీ! ఇల్లు మనం నీట్‌గానే కాదు, ఒక హాల్ మాత్రమే కాదు, ఒక కిచెన్ మాత్రమే కాదు, ఎవ్రీథింగ్ అలా నీట్‌గా ఉంటే బావుంటుంది మనకు కూడా మనసుకి. అలాగే ఈ బెడ్‌రూమ్‌లో ఉన్న కర్టెన్స్ గురించి అడిగారు. ఎక్కడ తీసుకున్నారు అని. ఇవి దాదాపు 7, 8 ఇయర్స్ బ్యాక్‌వండి. చాలా పాతవి. నేను అప్పుడెప్పుడో డీమార్ట్‌లో తీసుకున్నాను. సేమ్ అంటే మొత్తం సెల్ఫ్‌గా ఉంటుందనమాట. సేమ్ లాగా నేను విండోకి కూడా తీసుకున్నాను. అంటే సింగిల్ కలర్‌లో ఉంటే కొంచెం డీసెంట్‌గా ఉంటాయి కదా! అని చెప్పి అలా గోల్డెన్ కలర్‌లో చూజ్ చేసుకున్నాను. అవి ఇప్పటికి ట్రెండింగ్‌గానే ఉన్నాయి. మన వాళ్ళల్లో ఒక సిస్టర్ నిన్న కామెంట్ చేశారనమాట. "అక్క మీ యానివర్సరీ ఉంది కదా! ఈ మంత్ నాకు 22nd అని గుర్తుంది. షాపింగ్ అయిపోయిందా? అయిపోయుంటే చూపించండి మాతో షేర్ చేసుకోండి" అని. ఇంకా లేదురా స్టార్ట్ చేయలేదు. వెళ్ళలేదసలు. అయితే ఈసారైతే అందరం తీసుకుంటున్నామనమాట. మా వారు, పిల్లలు అంతా గూడా. ఎందుకంటే మా ఆడపడుచు కూతురు పెళ్ళుంది. అవన్నీ గూడా ఉన్నాయి గాబట్టి కొంచెం షాపింగ్ అయితే చేయాలి. వీలైతే నేను తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడేమంటే డిన్నర్ కోసం కర్రీ ప్రిపేర్ చేస్తున్నా. జొన్న రొట్టెలు చేయాలి. మధ్యాహ్నంది కొంచెం రైస్ ఉంది. కానీ ఆ రొట్టె కోసం ఈ కర్రీ కాంబినేషన్ బావుంటుందని చెప్పి చేస్తున్నా. చూసారు గదా! ఫస్ట్ నుంచి గూడా ప్రాసెస్ ఏంటంటే జీలకర్ర, ఆవాలు వేసి ఆయిల్‌లో అదలా అవ్వగానే ఆనియన్, కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని కచ్చపచ్చగా వెల్లుల్లి, అల్లం వేసుకున్నాను. ఇంకా తర్వాత అది కూడా మగ్గిన తర్వాత పసుపు అలాగే టమాటా వేసుకొని ఇక్కడ పొన్నగంటి ఆకనమాట. ఇదంతా మా చిన్నబ్బాయే ఒలిచిచ్చాడు నాకు. చాలా ఓపికగా. "ఏంటమ్మా ఇంతుంది" అని అన్నాడు గానీ చెయ్యి నాన్న అంటే లాస్ట్‌లో ఒక కట్టేమో నాకు వదిలేసాడనమాట. మిగతాదంతా వాడే చేశాడు. కానీ ఆకుకూరలు ఎప్పుడే గానీ నేను 2-3 టైమ్స్ వాష్ చేస్తాను. కొంచెం సాల్ట్ ఏసేసి. ఏవైనా సరే ఇది జస్ట్ చేత్తో అలా వలచడమే. నేను కట్ చేయను. అంటే లేతగా ఉందండి. బావుంటుందనమాట. అంటే పెసరపప్పు అలా వేసి ఫ్రై చేస్తే కొంచెమే అవుతుంది. ఇలా టమాటా వేసి చేస్తే ఏమవుతుందంటే మనకు కర్రీ గూడా బావుంటుంది. ఎప్పుడు ఫ్రైయే అంటే గూడా కొంచెం బోర్ కొడుతుంది గదా! అని చెప్పి ఈసారికి ఇలా టమాటా వేసి కర్రీ చేసేసా. ఇంకా లాస్ట్‌లో అది మగ్గిన తర్వాత ఉప్పు, కారం అది వేసి కొంచెం లైట్‌గా వాటర్ యాడ్ చేశాను. ఫైనల్‌గా ధనియా పౌడర్ వేసి దింపేసా. ఇంకిక్కడేంటంటే, అక్కడ జొన్న రొట్టెలు చేస్తూనే ఇటువైపున కొంచెం పిల్లలకి స్నాక్స్ లేవు స్కూల్‌కి పెట్టడానికి. ఇంకా అస్తమానం ఫ్రూట్స్ అంటే వాళ్ళకి గూడా బోరొస్తుంది గదా! అంటే అప్పుడప్పుడు బిస్కెట్స్ అవి గూడా పెడతాననుకోండి. కానీ చాలా తక్కువే. మీకు తెలుసు నేను చేస్తూనే ఉంటాను ఇంట్లో ఏదో ఒకటి. రాగి లడ్డు అని, సున్నుండలని, డ్రై ఫ్రూట్ లడ్డు అని ఏదో ఒకటి. అయితే ఈ మధ్య కాలంలో అంటే ఈ కార్తీక మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి గూడా ఎక్కువ కొబ్బరికాయలు కొట్టడము, అలాగుండిపోవడము. ఒక్కోసారి ఏమంటే ఈ కొబ్బరి పాలు తీసి బిర్యానీ చేస్తూ ఉంటా. లేదంటే కొబ్బరి అన్నం గానీ, కొబ్బరి చట్నీ గానీ అలా చేస్తూ ఉంటాను. ఇంకిప్పుడేంటంటే సరే కొబ్బరుండలు చేద్దామని జెప్పేసి అంతా గూడా మిక్సీ పట్టి మంచిగా నెయ్యిలో వేయించాను ఫస్ట్. ఆ తర్వాత బెల్లం పాకం పట్టేసి అందులో కొంచెం ఇలాచీ పౌడర్, నెయ్యి వేసుకొని మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి ఉంటుంది గదా! అదంతా ఇందులో యాడ్ చేసి మంచిగా కలిపేసి దగ్గరికయిన తర్వాత చల్లారిన తర్వాత ఇలా లడ్డుల కింద చుట్టేసా. వీళ్ళకేంటంటే ఇంకా స్నాక్స్‌కి ఈ 2 టైమ్స్ స్నాక్స్ ఉంటుంది గదా! ఒక బాక్స్‌లో 2 లడ్డూలు పెట్టేసి, ఒక 4 బాదాంలు పెట్టి పంపించేస్తుంటాను. ఇంకా మిగతా ఫ్రూట్స్ అవన్నీ కామన్‌గానే. ఏది ఏమైనా మనం ఇంట్లో అలా హెల్తీగా చేసి పెడితే మంచిది కదా! అలా ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. ఇలా ఇవాళైతే గడిచిపోయిందనమాట. సో, వ్లాగ్ రాబట్టి చాలా డేసే అయింది. చాలా మిస్ అయ్యారు. మీతో పాటు నేను అంతే మిస్ అయ్యానండి. ఇంకా ఈ వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా! నచ్చుంటే డెఫినెట్‌గా ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా వ్యూ చేస్తూ ఉంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.